వెన్ యూ లివ్ హోలీ యువర్ లైఫ్ బికమ్స్ వర్షిప్. ఎప్పుడైతే వీటన్నిటిని సహించుకొని వీటన్నిటిలో మనము దేవుణ్ణి అంటే దేవుడి కోసమే జీవిస్తాము. వెన్ యూ లివ్ ఫర్ జీసస్ యూ హ్యావ్ టు గో విత్ లాట్ ఆఫ్ సఫరింగ్స్, విత్ లాట్ ఆఫ్ ఆబ్స్టికల్స్, ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్, ఇన్సల్ట్ ఎన్నో వస్తాయి. అయినా కూడా నువ్వు అదే మార్గంలో వెళ్తున్నావు అనుకో, ఇట్ ఈస్ ఎ ట్రూ వర్షిప్. నిజమైన ఆరాధన అది, నిజమైన ఆరాధన. కానీ మనం ఏం చేస్తామంటే ఆరాధిస్తాం, నిజమైన ఆరాధన ఎక్కడో. హల్లెలూయా, తండ్రి వందనం, తండ్రి వందనం. సో లివింగ్ హోలీ, పరిశుద్ధమైన జీవితం జీవించడము నిజమైన ఆరాధన. తిట్టిండు మా ఆయన, నేను అబద్ధం అయితే అబద్ధం చెప్పేస్తా బ్రదర్ అని సహోదరి రాజ్కుమారి నాకు మొన్న చెప్పింది. ఏమన్నా అనుకొని నేనైతే లేట్ అయినా అగో ఆడ మాట్లాడినా అందుకే లేట్ వచ్చినా ఏమన్నా తిట్టుకొని పర్వాలే, నేనైతే అబద్ధం చెప్పను. ఇట్స్ ఓకే, ఓవర్. పైసలు మమ్మ 2000 కానుక ఇవ్వాలి, నా దగ్గర లేదు బ్రదర్. బైబిల్ చెప్పింది ఉందంటే లేదంటే. కానీ మనం ఏం చేస్తామంటే 10 మంది ముందు 15,000 రాసేస్తాం, వస్తే హల్లెలూయా, తండ్రి వందనం. సో ఉంటే ఎస్, లేకపోతే లివింగ్ ఫర్ జీసస్ ఇస్ బెటర్ దెన్ గివింగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. గాడ్ డస్ నాట్ నీడ్ యువర్ మనీ, హీ వాంట్స్ యువర్ హార్ట్. సో దేవునికి కావాల్సింది ఆయన కోసం జీవించడం, ఆయన రాజ్యం కోసం. ముందు నా రాజ్యాన్ని వెతుకు, నా నీతిని వెతుకు, నాకు డబ్బులు అవసరం లేదంటున్నాడు దేవుడు. ఆయనకు కావాల్సింది నీ డబ్బు కాదు, నీ హృదయం. దేవునికి కావాల్సింది హృదయం. మార్కు సువార్త 12:41 నుంచి 44 వరకు ఇక్కడ మనం చూస్తే దేవునికి డబ్బు అనవసరం, అవసరం లేదు, ఆయనకు నీ హృదయం కావాలి. మార్కు 12:41, 42, 43, 44. విధవ చిన్నదే ఇచ్చింది, ఒక విధవ ఇచ్చింది ఎంత చిన్నదే, కానీ తనంతటినే ఇచ్చిందంట. ఇచ్చింది కానీ తనంతటి తానే మొత్తం ఇచ్చేసింది దేవునికి. ఆమె దగ్గర ఏం లేదు, అంత ఇచ్చేసి నాకు బస్సుకు కావాలక్క, 4 వేను. ఆమె అట్లా కాదు, ఉన్న 2 కాసులు ఇచ్చేసింది, మొత్తం ఇచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడి పరిణామం కాదు, అర్పణ మనసు చూస్తాడు. సో ఎలాంటి అంటే ఎలాంటి వస్తుతో దేవుడిని మహిమపరుస్తున్నాం అది చూడడు. ఎలాంటి మనసుతో దేవునికి నువ్వు ఇస్తున్నావో అది దేవుడు చూస్తాడు. 50,000, 60,000, లక్షన అది చూస్తలేడు దేవుడు. కానీ నువ్వు కళ్ళు మూసుకొని కూడా ప్రేయర్లో ఎట్లా ఉంటున్నావు అది చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లే చాలా మంది కళ్ళు మూసుకొని వింటారు దేవునికి, మనం అనుకుంటాం వాళ్ళు నిద్రపోతున్నారని. మీరు అసలైన భక్తి చూడలేకపోతున్నారు కాబట్టి మీరు అలా మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది ముందు నుంచే కళ్ళు మూసుకొని ఉంటారు ఎప్పటికీ, ఎందుకంటే ఎప్పుడు నిద్రపోయినా ఎవరు కనిపెట్టలేరు అనమాట. సో లివింగ్ ఫర్ జీసస్ ఇస్ బెటర్ దెన్ క్లాపింగ్, క్రైయింగ్ అండ్ ఇమోషనల్ లవ్. కొంతమందికి ఊరికి అందరి మీద ప్రేమ వచ్చేస్తుంది, చూడగానే అట్రాక్ట్ అయిపోతారు కొంతమంది. దాన్ని ఇమోషనల్ లవ్ అంటే తొందరపాటు ప్రేమ. ఇక్కడ కూడా ప్రేమిస్తారు, అక్కడ కూడా ప్రేమిస్తారు. హల్లెలూయా. సో ఆ తొందరపాటుతో వాళ్ళు ఏమేం వాగ్దానం చేస్తారు యేసుకి. ఇప్పుడు చాలామంది మీరు చూస్తారా, చర్చిల్లో సిలువలు ఉంటాయి పెద్ద పెద్దగా, అలా కాళ్ళని అద్దుకొని అని జీసస్ని అంత ప్రేమించి దాన్ని వదిలేసినావు కదా. సో దిస్ ఈస్ కాల్డ్ ఇమోషనల్ లవ్. ఆ సమయానికే ఉంటుంది, అది అవసరానికే ఉంటుంది. నేను కూడా ఒకసారి కాళ్ళు పట్టుకున్న జీసస్ది. ఏమడిగినా అడగండి, మర్యాద పోయింది చూడు. కీబోర్డ్ అడిగినా, ప్రభా నాకు ఒక మంచి కీబోర్డ్ ఇవ్వని అడిగినా, ఎందుకంటే అప్పటికి పెళ్ళి అయిపోయింది. ఏమైపోయింది, మీరేమనుకున్నారు ఏమో. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నేను అడిగినా నాకు ఒక మంచి ఇమోషనల్ ప్రేమ కాదు, ఇప్పుడు కూడా అదంటేనే నాకు ప్రాణం. ఎందుకంటే దీని ద్వారా ఆయనను మహిమపరుస్తా కాబట్టి. ప్రేమ పోయిందా, ఉందా? ఇమోషనల్ ప్రేమ కాదు, ఒరిజినల్ ప్రేమ అది. హల్లెలూయా, తండ్రి వందనం. సో దేవునికి కావాల్సింది చప్పట్లు కాదు, దేవునికి కావాల్సింది నీ కన్నీరు కాదు, దేవునికి కావాల్సింది తొందరపాటు ప్రేమ కాదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆదివారం నాడు ప్రతి ఒక్కరు
ఏం పాట పాడిండ్రు? హోసానా హోసానా దావీదు రాజా యేసు యూదుల రాజా. చెప్పలేదు దావీదు రాజా హోసానా, ఆ, యూదుల రాజా హోసానా. మరుసటి రోజు సిల్వా వేడి సిల్వా వేడి సిల్వా. వేడి. ఫ్రైడే ప్రేయర్లో మంచిగా చాపట్లు కొట్టి కన్నీటి ప్రార్థన చేసి మరుసటి రోజు మన ఇష్టసారంగా జీవిస్తే అదే బతుకు. సిల్వా వేస్తూనే ఉన్నాం. మళ్ళీ శుక్రవారం రాగానే ఇమోషనల్ ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, సో దేవునికి కన్నీరు అవసరం లేదు, చప్పట్లు అవసరం లేదు. దేవునికి కావాల్సింది ప్రైజ్ ది లార్డ్. వై డు యూ కాల్ మీ లార్డ్ లార్డ్ అండ్ డు నాట్ డూ వాట్ ఐ సే? యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. ఏం లాభం ఏసయ్య పిలిచి పిలిచి, ఏసయ్యా 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 అని పిలిచి ఏం లాభం? నేను చెప్పింది నువ్వు చేయకుండా ఉండి ఊరికే ఏసయ్యా ఏసయ్య అని ఎందుకు పిలుస్తున్నావు అంటున్నాడు ఏసయ్య. మార్కు సువార్త 6, లూకా సువార్త 6:46. సో చాలామంది మనం ఎలా ఉన్నాం? ఏసయ్య అని పిలుస్తున్నాం, కానీ ఏసయ్య చెప్పిన పని మనం చేస్తలేం. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. మేరీ కూర్చుంది ఎక్కడ? యేసు పాదాల వద్ద. ఆమె వాట్ షీ హస్ చూజన్. మేరీ సాట్ అట్ జీసస్ ఫీట్. చూస్ రిలేషన్షిప్ ఓవర్ యాక్టివిటీ. అంటే పరిణామాలు, అంటే కార్యక్రమాల కంటే మించి మనం ఎన్నుకోవాల్సిందంటే ఏం ఎన్నుకోవాలంటే యేసుతో సావాసం ఎన్నుకోవాలి. ఉడుస్తున్నామా, తుడుస్తున్నామా, వండుతున్నామా, ఒకవేళ మినిస్ట్రీకి మనం అది చేసినా కూడా అది ముగించుకొని వచ్చి నేను ప్రార్థనలో ఉండాలన్న ఆ సావాసం మనకి ఎక్కువ ఉండాలి. ఓవరాల్ వీ హ్యావ్ టు చూస్ రిలేషన్షిప్. ఆయనతో సావాసం. ప్రీచింగ్ పక్కన పెట్టు, ప్రార్థన పక్కన పెట్టు, స్తుతి ఆరాధన పక్కన పెట్టు, ఆయనతో సావాసం నాకు కావాలి. హల్లెలూయా. భర్తతో మనకు కావాల్సింది ఏంటిది? భార్యతో కావాల్సింది ఏంటిది? సావాసం. బిడ్డలతో ఏం కావాలి? సావాసం. ఆస్తి అంతస్తు కాదు. అన్నీ ఉన్నా సావాసం లేకపోతే అన్నీ వ్యర్థమే. సో సావాసం. సో మరియ ఏం కోరింది? దేవుని సన్నిధి, దేవుడితో సావాసం, దేవుడితో మాట్లాడాలి, దేవుడితో కూర్చొని కొద్దిగా సేపు నా సమయాన్ని గడపాలని కోరుకుంది. దేవుణ్ణి ఈ లోకరీతి విషయాల్లో అంటే కార్యక్రమాలు చేసి తనని మెప్పించాలి, మైమరిపించాలి, సంతోషపెట్టాలని మార్తలాగా కోరలే. షీ నెవర్ థాట్ టు ఎగ్జాల్ట్, టు మేక్ హ్యాపీ జీసస్. షీ థాట్, హూ థాట్? మార్తా, టు ఎగ్జాల్ట్ అండ్ గివ్ ఆల్ గుడ్ థింగ్స్ టు జీసస్ సో దట్ జీసస్ మే ఫీల్ మోర్ బెటర్ విత్ హర్. కానీ చూడండి, మేరీ ఏదైతే ఎన్నుకున్నదో, ఏదైతే చూస్ చేసిందో అది దేవునికి చాలా ప్రీతికరమైంది, దాన్ని చాలా మెచ్చుకున్నాడు. కానీ మార్తా పనులు మెచ్చుకోలే. మనం చాలా వరకు మినిస్ట్రీ కావచ్చు, చర్చి కావచ్చు, అన్నిట్లో మనం పాల్గొనాలి, కానీ ఆయనతో సావాసం లేకుండా పాల్గొనడం వ్యర్థం. మనం అనుకుంటాం మనం చాలా సంఘం కోసం పడుతున్నాం, కానీ నీ జీవితం కోసం కాదు. సంఘం రేపు వచ్చి పరలోకంలో నీ కోసం నిలబడదు. సంఘం కోసం చెయ్యాలి, చెయ్యొద్దనను, ఇవ్వాలి, ఇవ్వద్దనను, పాడాలి, పాడొద్దనను, కానీ సావాసం లేకుంటే ఏది చేసినా వ్యర్థమే. చివరికి నువ్వు ఎవరంటే ఆ ఎమ్మెల్యే కోసం నువ్వు ఎంతో కష్టపడ్డావు, కానీ నువ్వు ఎవరో ఆయనకు తెలియదే. నేను అక్కడ పోస్టర్లు పెట్టినా, ఇక్కడ ఇది చేసినది, ఏమో నేను ఎప్పుడు చూడలే నిన్ను అంటాడు ఆయన. అప్పుడు ఏమైంది? హల్లెలూయా. తండ్రి వందనం. సో యు సీ, ఇనోక్ వాక్డ్ విత్ గాడ్. ఇనోక్ దేవుడితో, యావే దేవుడితో నడిచాడు. హల్లెలూయా. ఎవరు నడిచాడు? ఎవరితో నడిచాడు? ఆయన ఎప్పుడు బోధించలే. హీ నెవర్ ప్రీచ్డ్, హీ నెవర్ వర్షిప్డ్, హీ నెవర్ ప్రైజ్డ్ గాడ్. ఎక్కడో రాసిలేదు బైబిల్లో. నా బైబిల్లో అయితే లేదు, మీ బైబిల్లో ఉందేమో నాకు తెలియదు.
మీది నాది వేరే కదా, మరి అట్లా చూస్తున్నామే. హల్లెలూయా. ఈనోక్ నెవర్ ప్రీచ్డ్. ఎక్కడ కూడా ఈనోకు వాక్యాన్ని బోధించలేదు, కానీ దేవుణ్ణి మహిమపరిచాడు. దేవుడు సంతోషపడే విధంగా దేవుణ్ణి వెంబడించాడు, దేవుడితో సావాసం కలిగి ఉన్నాడు. సో దేవుడితో మనం సావాసం కలిగి ఉంటే చాలు. బోధకులుగా ఉండాలి, ప్రీచర్గా ఉండాలి, ప్రార్థన వీరులుగా ఉండాలి, స్తుతి ఆరాధన వీరులుగా ఉండాలన్నది ఏది గ్యారంటీ లేదు. అలా ఉండి కూడా దేవుడిని వెంబడించుకుంటా దేవుడితో సావాసం లేకుండా ఉంటే వ్యర్థమే. కానీ ఇన్నోకులాగా మనం కేవలం దేవుణ్ణి, అంటే దేవుడు దేవుడు మనల్ని పొగిడే విధంగా, దేవుడు మనల్ని చూసి సంతోషపడే విధంగా మనం నడవాలి. దావీదు గురించి యావే దేవుడు చెప్పాడు, నా హృదయం తర్వాత ఒక హృదయం ఉంది, అది దావీదుకి ఉన్నదన్నాడు. దెర్ ఈజ్ ఎన్ హార్ట్ ఆఫ్టర్ మీ, దెర్ ఈజ్ వన్ మోర్ హార్ట్, దట్ ఈజ్ ఇన్ డేవిడ్. నాలాంటి హృదయమే, ఎప్పుడు స్తుతించాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు దేవుడితోనే ఉండాలని కోరుకునేవాడు దావీదు. ఆయన రాజే, కానీ కోరుకునేది నీ గుమ్మం వద్ద ఉండే విధంగా నన్ను దీవించుమన్నాడు. He never said I want to be in the palace. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. పౌలు ఏమన్నారు? Paul said for me to live in Christ. పౌలు అన్నాడు, యేసులో సజీవంగా నేను ఉండిపోవాలి, సిలువ వేయబడాలి. ఆయన శరీరాన్ని సిలువ కొట్టుకున్నాడు, జీవితం యేసే కనిపించాడు. ఇప్పుడు నేను కాదు, నాలో ఎవరు జీవిస్తున్నారు? యేసు. నా ఇష్టమే లేదు, ఇప్పుడు నా ఇష్టము లేదు. ఇప్పుడు మీకు పెళ్ళి అయిపోయింది అనుకోండి, స్త్రీలు చెప్తున్నాను, పిల్లలు, మీకు పెళ్ళి అయిపోతే ఎవరి ఇష్టం ఇప్పుడు? భర్త. కానీ మనం అలాలేమే, అన్నీ నాదే నడుస్తుందక్క, పేరుకైనా బయట అట్లా అరుస్తాడు కానీ ఇంట్లో పోగానే పెళ్ళి అయిపోతాడంట. పౌలు అన్నారు, నేను జీవించాలంటే యేసులో జీవిస్తే చాలు, ఇంకా నాకు ఏ జీవితం వద్దు, నా బంగ్లా, నా గాడి, నా కారు, నాకు ఏది వద్దు, యేసులో జీవిస్తే చాలు. ఎంత తెలివి చూడండి. సృష్టికర్త ఆయనలో జీవిస్తే లోకమంతా ఈ చిన్న బొమ్మరీలు వద్దంటున్నాడు ఆయన, డబల్ కాట్ మంచం వద్దంటాడు, ఆకాశంలో పండుకుంటా అంటున్నాడు, పక్షుల మీద కూర్చొని ఎగురుతా అంటున్నాడు, గరుడ పక్షి వలె జీవిస్తా అంటున్నాడు. టు లివ్ ఇన్ క్రైస్ట్ యు ఓ ఎవ్రీథింగ్. అన్నీ నీదే, అన్నీ నీదే. అది ఆ జీవితం. ఎంత చక్కటి మాట. సో చిన్న చిన్న కోరికలు మానేద్దాం, యేసులో జీవించడానికి, యేసుతో సావాసం కలిగి, నోవాలాగా, పౌలులాగా ఆయనతో సావాసం కలిగి జీవించే ఆ కృపను అడుగుదాం మనం. ఎందుకంటే ఆయనతో ఉంటే అన్నీ నాదే, ఆయన కృపలో ఉంటే, ఆయన కనికరంలో ఉంటే అన్నీ మనవే. కోరుకున్న